కేసీఆర్ గారు రైతు బంధుని కొండలకు గుట్టలకు మాత్రమే ఇస్తున్నాడు. మా ప్రభుత్వం వచ్చింది, మేము మొత్తం సర్వే చేసి ఓన్లీ సాగుకు యోగ్యమయ్యే భూమికి మాత్రమే రైతు బంధు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. వీళ్ళు మొత్తం సర్వే చేసి కొండను తవ్వి ఎలకను పట్టిండ్రు. మొత్తం రాష్ట్రంలో 156 లక్షల ఎకరాల భూమి ఉంటే దాంట్లో 12,769 గ్రామాలు ఉంటే ఒక గ్రామంలో వీళ్ళు దొరకబట్టింది కేవలం 16 ఎకరాల భూమి మాత్రమే. అంటే యావరేజ్న ప్రతి గ్రామంలో ఉండే రైతుల సంఖ్య 552 మంది రైతులు ఉంటే 16 ఎకరాల భూమి, అంటే ఒక గ్రామంలో 1221 ఎకరాల భూమి ఉంటుంది. దాంట్లో 16 ఎకరాల భూమి సాగు యోగ్యంగాని భూమి పట్టించిండ్రు. సాగుకు యోగ్యంగాని భూమి అంటే ఏంటంటే మనం కళ్ళందొడ్లు ఉంటాయి. ప్రతి రైతుకు యావరేజ్న తెలంగాణలో 2.5 ఎకరాల భూమి ఉంటుంది. ప్రతి రైతుకు దొడ్డి ఉంటుంది, కళ్ళం దొడ్డి ఉంటుంది, బావులు ఉంటాయి, చేనులో తీసుకుంటుంటారు, రాళ్ళను ఒక కుప్పగా వస్తుంటారు. వాటిని వీళ్ళు సాగుకు యోగ్యంగాని భూమిగా గుర్తించారు. అంటే ఒక రైతుకు రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల మంది రైతుల యావరేజ్ని తీస్తే ఒక రైతుకు కేవలం 3 గుంటల కంటే తక్కువ సాగుకు యోగ్యంగాని భూమి ఉంటుంది. అంటే 3 గుంటల భూమి ఉంటుంది అంటే బావో లేకపోతే కళ్ళం దొడ్డో ఏదో ఒకటి ఉంటుంది. దీన్ని బట్టుకొని వానాకాలం రైతు బంధుని ఎగ్గొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ఏదో మొత్తం సాధించినట్టు, మేము గొప్పలు పెట్టినట్టు సాగుకు యోగ్యంగాని భూమి ఇవ్వని చెప్పేసి కేవలం 2 లక్షల ఎకరాలు అంటే 156 లక్షల ఎకరాల భూమిలో కేవలం 2 లక్షల ఎకరాలు అంటే ప్రతి గ్రామంలో 16 ఎకరాలు మాత్రమే సాగు యోగ్యంగాని భూమి పట్టించింది. దీనిలో కూడా రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఈ సాగు యోగ్యంగాని భూమి ఎందుకైతే కళ్ళంతో మేము ఒడ్లార పోసుకోనికనో లేకపోతే మేము పండించిన పంటను ఎండబెట్టుకోవడం కోసమో మేము కళ్ళం దొడ్లు కట్టుకుంటాం, దాన్ని మీరు రైతు బంధు ఇవ్వమంటే ఇట్లా అని చెప్పేసి రైతన్నలు కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఒక ఎగ్గొట్టినటువంటి వానాకాలం రైతు బంధును మరి యాసంగి రైతు బంధు 2 కలిపి కూడా రైతన్నలకు అందజేయాలని చెప్పేసి సూచిస్తున్నాను.